తరువాతి కథ కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. భూలోకంలో భక్తులను అనుగ్రహించటానికి వినాయకుడు అనేక ప్రదేశాలలో తిరుగుతూ ఉన్నాడు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి వినాయక దర్శనం చేసుకుని తిరుమల దగ్గరలో స్వయంభూగా వెలిసి భక్తులను అనుగ్రహించమని కోరాడు. ముందుగా నిన్ను దర్శించి తరువాత వరాస్వామిని దర్శించి ఆ తరువాత నన్ను దర్శించిన వారు మాత్రమే మోక్షమును పొందగలరు. కావున నీవు ఇక్కడ ఉండి భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించవలసినది అని వెంకటేశ్వర స్వామి వినాయకుని కోరాడు. వినాయకుడు అంగీకరించి తనకు అనువైన ప్రదేశం కోసం అన్వేషణ చేస్తున్నాడు. తిరుమలకు కొద్ది దూరంలో నదీ తీరం స్వామివారికి ఆహ్లాదం కలిగించింది. అక్కడ కొద్దిసేపు విహరింప తలచాడు. స్వామి విహరించిన ప్రదేశం విహారపురి అయింది. అక్కడ ఒక దిగుడు బావి ఉన్నది. దాని ప్రక్కన కొంత తడువు విశ్రాంతి తీసుకున్నారు. వినాయక, నా స్వామి అన్న పిలుపు స్వామి చెవిన పడింది. వినాయకునికి అక్కడ ఎవ్వరూ కనపడలేదు. ఎవరు పిలిచారా అనుకుంటుండగా ఆ దిగుడు బావి, నేనే స్వామి, దిగుడు బావిని. మీ పుట్టుక మట్టి నుండే కదా, అదే మీకు నాకు సంబంధం. మీ స్పర్శ నాకు ఇంద్రియాలను అనుగ్రహించింది. నేను మాట్లాడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను అని అన్నది. వినాయకుడు ఆశ్చర్యంగా ఆ బావిలోకి తొంగి చూశాడు. ఆ బావి, మహాప్రభో, నీవు పాదం మోపి విహరించిన ఈ ప్రదేశం విహారపురి అయింది. నీవు నాలోనే స్వయంభూవుడుగా వెలిసి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించింది. జలము నుండి భూమి పుట్టింది. తాను భూమి నుండే పుట్టాడు. మరి తాను జలవాసం చేయుటకు సంశయం ఎందుకు అని ఆ కోపస్థమందు విరియుటకు సమ్మతించాడు. వినాయకుడు తన దివ్యమంగళ రూపముతో కోపమును అనుగ్రహించుటకు ఆ బావిలో స్వయంభూనిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. వినాయక స్వామి నూతిలో వెలిసిన విషయం దేవతలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సర్వదేవతలు ఆ బావిని చేరుకున్నారు. వారికి వినాయక దర్శనం కాలేదు. దేవగురువు బృహస్పతి స్వామిని ఎదురిస్తున్నాడు. మేలుకొలుపు పలకాలి, సుప్రభాతం వినిపించండి అని దేవతలకు చెప్పాడు. ఇంద్రాది దేవతలు సుప్రభాతం ఆలపించారు. స్వామి కోటి సూర్య సమప్రభుడై దర్శనమిచ్చాడు. దేవతలు స్వామిని అర్చించి తమ లోకానికి వెళ్ళారు. అలా దేవతలు తరచు విహారపురి వచ్చి స్వామిని దర్శించి అర్చించుకుని వెళ్ళటం జరుగుతుంది. దేవతలు తరచు రావటం వెళ్ళటం శంఖుడు, లిఖితుడు అను సోదరులు గమనించారు. వారు కూడా వినాయక దర్శనానికి బయలుదేరారు. వారికి దారిలో బాగా ఆకలి వేసింది. దగ్గరలో ఉన్న మామిడి తోటలో మామిడి పండ్లు పరిపక్వమైనవి కనపడ్డాయి. తమ్ముడు అన్న శంకునితో ఒక పండు తింటానని చెప్పాడు. అన్న, ఆ తోట మనది కాదు, యజమాని దరిదాపులలో కనిపించటలేదు. నీవు పండు కోసుకు తింటే అది దొంగతనం అవుతుంది, వద్దు అని వారించాడు. ఆకలికి తాళలేక ఆ చిన్నవాడు చెట్టు ఎక్కి ఒక మామిడి పండు కోసుకు తిన్నాడు. అన్నగారు తన తమ్ముడిని దగ్గరలో ఉన్న రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లి తన తమ్ముడు దొంగతనం చేశాడని జరిగింది చెప్పాడు. వానిని శిక్షించమని కోరాడు. ఆ రోజులలో దొంగతనమునకు శిక్ష 2 చేతులు నరికివేయటంగా ఉండేది. రాజు లిఖితుడి 2 చేతులు నరికి వేయించాడు. అన్నదమ్ములిద్దరూ మరల స్వామి దర్శనం కోసం బయలుదేరారు. స్వామి వారి చెంత ఉన్న నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుందామని నదిలోకి దిగారు. నదిలో 3 మునకలు వేయగానే లిఖితునికి 2 చేతులు మరలా వచ్చాయి. వారి ఆనందం వర్ణనాతీతం. నాటి నుండి ఆ నదికి బాహుదా అని పేరు వచ్చింది. అన్నదమ్ములకు స్వామి కరుణా కటాక్షములు లభించాయి. బాహుదా నదికి వరదలు వచ్చి వినాయకుడు ఉన్న నుయ్యి మునిగిపోయింది. తరువాత ఆ నేల పచ్చని పంటలతో విలసిల్లింది. అక్కడ పుట్టు, మూగ, చెముడు, గుడ్డివాళ్లు ముగ్గురు కొంత నేలను సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అక్కడ పూడుకుపోయిన బావిలో పైన కొంత నీరు కనపడటంతో ఆ నీటితో సాగు చేసుకుంటున్నారు.
కొంతకాలానికి నీటి కటకట వచ్చింది. ఆ శాపగ్రస్తులు ముగ్గురు తమ బావిని మరింత తవ్వితే నీరు లభిస్తుందని పూడికి తీశారు. జలం కనపడింది. నీటిని తోడటానికి ఒక మట్టి కుండకు త్రాడు కట్టి దించారు. అది పగిలిపోయింది. మరొకటి మరొకటి అలా ఎన్ని కుండలైనా పగిలిపోతున్నాయి. అక్కడ ఏదో రాయి అడ్డు తగులుతోంది అని దానిని తొలగిస్తే నీటిధార పెరుగుతుందని వారు లోపలికి దిగి పలుగుతో త్రవ్వనారంభించారు. పలుగు తగిలి కింద ఉన్న శిల పగిలి కొంత భాగం ఎగిరి ఆవలపడింది. ఆ పగిలిన భాగం నుండి నెత్తురు విరజిమ్మింది. ఆ రక్తపు ధారల్లో ఆ ముగ్గురు తడిసి ముద్దయ్యారు. వారికి చెముడు, గ్రుడ్డి, మూగతనం తొలగిపోయింది. వారి అవిటితనం తొలగిపోగానే వారు చక్కని దేహకాంతితో ప్రకాశించారు. ఇదేదో భగవంతుని కృప అనుకుంటూ వారు ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. భక్తి పొర్లింది. అక్కడ భగవంతుడు ఉన్నాడన్న విషయం రాజుగారికి చెప్పాలని పరుగెత్తుకు వెళ్లి జరిగింది చెప్పారు. ఆ క్రిందటి రాత్రి ఆ రాజుగారి కలలో గణపతి కనబడి తాను నూతిలో ఉన్నట్లు కనపడ్డాడు. ఉదయం లేవగానే ఈ వార్త రాజుగారు తన కుటుంబ సభ్యులతో పరివారంతో ఆ బావి వద్దకు చేరుకున్నాడు. రాజుగారు ప్రజలు లోపల స్వామికి పూజలు చేశారు, ప్రార్థనలు చేశారు, నైవేద్యాలు పెట్టారు. కొబ్బరి బొండాములు దింపించి స్వామివారి గాయం అనటానికి కొబ్బరి నీళ్లు ఆగకుండా ధారగా అభిషేకించారు. ఆ నీరు అక్కడి పొలమంతా పారింది. అవిటి వాళ్ళు సాగు చేసుకుంటున్న మాగాణి పొలం కాణి కాణి పొలం అనగా దగ్గరగా 1.5 ఎకరం పొలం. ఆ కాణి భూమిలో కొబ్బరి నీరు పారకం జరిగి కాణిపారకం అని ప్రదేశానికి పేరు వచ్చింది. కాలక్రమేణా కాణిపారకం కాణిపాకంగా ప్రసిద్ధి చెందింది. కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు స్వయంభూగా వెలసి భక్తులను కటాక్షించటం వలన ఆ ప్రదేశం దివ్య క్షేత్రంగా వెలసిల్లుతోంది. ఇక్కడి స్వామిని ప్రమాణాల దేవునిగా భక్తులు కొలుస్తున్నారు. ఎంతటి వివాదమైనా స్వామి ముందు నిలబడి ఇరుపక్షాలు ప్రమాణం చేసుకుని పరిష్కరించుకుంటారు. కరుడు కట్టిన నేరస్తులు సైతం స్వామి ముందు చేసిన ప్రమాణమును పాటిస్తారు. వినాయక స్వామి ప్రతి సంవత్సరం కొద్దిగా తన ప్రమాణం పెంచుతున్నాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకు తగ్గ నిదర్శనాలు ఎన్నెన్నో. తరువాతి కథ వాతాపి గణపతి. పూర్వము దండకారణ్యములో వాతాపి, ఇల్వలుడు అను భయంకర రాక్షసులు ఉండేవారు. వారికి మృత సంజీవని మంత్రం తెలుసు. కామరూపులు, బ్రాహ్మణ వేషధారులై నిత్యము శ్రార్థకర్మలు చేస్తూ బ్రాహ్మణులను భోక్తలుగా ఆహ్వానించేవారు. వాతాపి మేక రూపం ధరించేవాడు. ఇల్వలుడు ఆ మేకను ఆహారంగా వండి వడ్డిచ్చేవాడు. అతిథుల భోజనాలు అయిన తరువాత ఇల్వలుడు వాతాపి బయటకు రా అని పిలిచేవాడు. వాతాపి అతిథుల పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు. వారిద్దరూ ఆ అతిథులను అలా సంహరించి ఆహారంగా స్వీకరించేవారు. అలా వారు 1000 మందిని భక్షించారు. అగస్త్యముని దక్షిణ దేశంలో పర్యటిస్తున్నప్పుడు వాతాపి ఇల్వలుడు నివసించే ప్రదేశానికి దగ్గరలోనే తన ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజలు అగస్త్యుని దగ్గరకు వెళ్లి ఈ రాక్షసుల బారి నుండి రక్షించమని వేడుకున్నారు. అగస్త్యుడు వారికి అభయమిచ్చి ఒకరోజు తాను వాతాపి ఇల్వలుల గృహమందు జరిగే శ్రాద్ధకర్మకు భోక్తగా వెళ్ళాడు. యథావిధిగా వాతాపి మేకగా మారాడు. ఇల్వలుడు ఆ మేకను వండి వడ్డించాడు. అగస్త్యుడు తృప్తిగా భోజనం చేశాడు. శ్రాద్ధకర్మ సుసంపన్నం అయినదా అని ఇల్వలుని అడిగాడు. ఇల్వలుడు సంపూర్ణమైనదని చెప్పాడు. వెంటనే అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని తన ఉదరంపై చెయ్యి వేసుకుని నిమిరాడు. ఇల్వలుడు వాతాపి బయటకు రా అని కేకలు పెట్టాడు. వాతాపి రాలేదు. అగస్త్య మహర్షి ఉదరంలో జీర్ణమైపోయాడు. అగస్త్యుడు ఆగ్రహించి ఇల్వలుని వంక తీక్షణంగా చూశాడు. ఇల్వలుడు భస్మమైపోయాడు. అగస్త్యుడు ప్రజల రక్షణార్థమై గణపతిని అక్కడ వెలసి అనుగ్రహించమని ప్రార్థించాడు. గణపతి అక్కడ వెలిశాడు. అంతవరకు ఆ ప్రదేశం వాతాపి ప్రదేశంగా వ్యవహరించబడటం చేత ప్రజలు అక్కడి గణపతిని వాతాపి గణపతిగా కొలవటం ప్రారంభించారు. అగస్త్యుడు
నిత్యము వాతాపి గణపతిని అర్చించేవాడు. విష్ణుమూర్తి సైతం వాతాపి గణపతిని అర్చించినట్లుగా కథనాలు ఉన్నాయి. యుగాలు మారటం, రాజ్యాలు ఏర్పడటం జరిగి భౌగోళికంగా అనేక మార్పులు జరిగాయి. వాతాపి కర్ణాటక రాష్ట్రంలోనికి వచ్చింది. కర్ణాటకను చాళుక్యులు పాలించేవారు. వాతాపి బాదామి అయింది. చాళుక్యులు బాదామిని తన రాజధానిగా చేసుకుని పాలించారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడును పల్లవులు పాలించేవారు. చాళుక్యులకి పల్లవులకి తరచు యుద్ధాలు జరిగేవి. పల్లవరాజు నరసింహవర్మన్ దగ్గర మహాశక్తివంతుడు, క్రూర స్వభావం కలిగిన పరంజ్యోతి అను సైన్యాధిపతి ఉండేవాడు. రాజాజ్ఞపై పరంజ్యోతి గొప్ప యోధులైన సైనికులతో చాళుక్యులపై దాడి చేశాడు. చాళుక్యులు పల్లవులు భయంకర యుద్ధం చేశారు. కాని పరంజ్యోతి ధాటికి చాళుక్యులు నిలవలేకపోయారు. విజయం పల్లవులను వరించింది. విజయ చిహ్నంగా చాళుక్యుల రాజధాని బాదామిలో చాళుక్యులు భక్తితో కొలిచే గణపతి విగ్రహాన్ని తన స్వస్థలమైన తిరువారూర్ జిల్లాలోని తిరుచెన్ కట్టంగడి గ్రామంలో ప్రతిష్ఠించాడు. బాదామి పూర్వనామం వాతాపి అని తెలుసుకుని వాతాపి గణపతి అని కొలవటం ప్రారంభించారు. మహాక్రూరుడిగా పేరు పొందిన పరంజ్యోతిని తనను బాదామి నుండి తెచ్చిన గణపతి ఆగ్రహించకుండా అనుగ్రహం చూపాడు. పరంజ్యోతిలో క్రూరత్వం తొలగించి సాత్వికుని చేశాడు. పరంజ్యోతి పరమ సాధువై శివభక్తుడైనాడు. సన్యాసం స్వీకరించి సిరుతొండార్ నామధేయంతో ఋషి అయ్యాడు. వాతాపి గణపతి అంతటి మహిమాన్వితుడు. ప్రముఖ సంగీత విద్వాంసుడు ముత్తుస్వామి దీక్షితులు వాతాపి గణపతిని ఉపాసించారు. వాతాపి గణపతిని స్తుతిస్తూ గొప్ప కీర్తన వ్రాశారు. తరువాతి కథ అష్టవినాయక క్షేత్రములు. భక్తులను అనుగ్రహించటానికి వినాయకుడు 8 చోట్ల స్వయంభూగా వెలిశాడు. ఆ 8 ప్రదేశములు మహాక్షేత్రములుగా విరాజిల్లుతున్నాయి. ఈ 8 దివ్యక్షేత్రములు మహారాష్ట్రలో ఉన్నాయి. మొదటిది శ్రీ మయూరేశ్వరుడు. మహారాష్ట్రలో మోర్గాం నందు మయూరేశ్వరునిగా వెలిశాడు. మోర్ అనగా నెమలి. నెమలి వాహనుడిగా దర్శనమిచ్చిన స్వామిని మయూరేశ్వరునిగా కొలుస్తున్నారు. గండకి రాజ్యమును చక్రపాణి అనే రాక్షస మహారాజు పాలించేవాడు. ఆయన ధర్మపత్ని పేరు ఉగ్ర. వారికి సంతానం లేకపోవడం చేత వారి కులగురువు శౌనక మహర్షి ఆదేశాన్ని అనుసరించి సూర్యోపాసన చేశారు. సూర్యుని అనుగ్రహంతో ఆమె గర్భం ధరించింది. కాని లోపలి గర్భమందు కలిగిన తీవ్రమైన ఉష్ణబాధ తాళలేక గర్భాన్ని సాగరంలో వదిలివేసింది. సూర్యకాంతితో ప్రకాశిస్తున్న బాలుని సాగరుడు మానవ రూపంలో తీసుకువచ్చి రాజదంపతులు ఇదిగో మీ సంతానం అని అందించాడు. రాజు తన కుమారునికి సింధు అని పేరు పెట్టుకున్నాడు. సింధు మహాతపస్వి. సూర్యుని 2000 సంవత్సరాలు ఉపాసించాడు. సూర్యుడు ప్రత్యక్షమై అమృతమును అనుగ్రహించాడు. సింధురాసురుడు అమృతమును ఉదరములో నిక్షిప్తపరిచాడు. వాని ఉదరములో అమృతం ఉన్నంత కాలము వానికి మృత్యుగండం ఉండదు. ఇక యథేచ్ఛగా ముల్లోకాలపై దండెత్తి విజయం పొందాడు. దేవతలను బంధించాడు. విష్ణువును గండకిలో ఉండమని శాసించాడు. వైకుంఠం, కైలాసం కూడా స్వాధీనపరుచుకున్నాడు. బృహస్పతి సూచన మేరకు దేవతలు మహాగణపతిని అర్చించారు. గణపతి పార్వతీ తనయుడిగా జన్మించి సింధురాసురుని తుదముటిస్తానని దేవతలకు అభయం ఇచ్చాడు. సింధురాసురుని మిత్రుడు కమలాసురుడు శివునిపై దండయాత్ర చేశాడు. గణపతి కమలాసురుని వధించాడు. గణపతి గండకి రాజ్యానికి వెళ్లి దేవతలను విడిచిపెట్టమని ఆజ్ఞాపించాడు. సింధురాసురుడు గణపతి మాటను పెడచెవిని పెట్టి యుద్ధానికి దిగాడు. గణపతి వాని ఉదరము చీల్చి అమృతమును గ్రహించి వానిని వధించాడు. విశ్వకర్మ ఆ ప్రదేశంలో గొప్ప ఆలయం కట్టించాడు. గణపతి ప్రతిష్టాపన చేశాడు. మయూరేశ్వరుడుగా మోర్గాంలో గణపతి పూజలందుకుంటున్నాడు. మయూరములు ఎక్కువగా సంచరించే ప్రదేశం కావున మోర్గాం అని ఆ దివ్యక్షేత్రానికి పేరు వచ్చింది. రెండవది సిద్ధిటేక్ సిద్ధి వినాయకుడు. మధుకైటపులోని రాక్షసులు తాము అమ్మవారి అనుగ్రహంతో జన్మించామని తలచి శక్తి అమ్మవారిని ఉపాసించి మహాశక్తివంతులైనారు.
బ్రహ్మదేవుని సృష్టి చేయనీయకుండా అడ్డు తగులుతూ బ్రహ్మదేవుని నేరుగా యుద్ధానికి ఆహ్వానించేవారు. చివరికి బ్రహ్మనే ఆహారంగా స్వీకరించడానికి ఉద్యుక్తులయ్యారు. బ్రహ్మ భయపడి యోగ నిద్రలో ఉన్న విష్ణువును మేల్కొలిపి వేడుకున్నాడు. విష్ణువు యుక్తిగా శక్తిమాతను గణపతిని ప్రార్థించాడు. శక్తిమాత మధుకైటబులను మోహింపజేసింది. గణపతి విష్ణువుకు విజయం పొందు సిద్ధిని అనుగ్రహించాడు. విష్ణువు మధుకైటబులను పిలిచి తనను ప్రార్థించి శరణు వేడితే విడిచిపెడతానని చెప్పాడు. వారు విష్ణువుతో నీవే మమ్ములను ప్రార్థించితే నీకు వరము ఇస్తాము అన్నారు. విష్ణువు మీరు నా చేతిలో మరణించే వరమియ్యమని కోరాడు. వారు ఎంతటి రాక్షసులైనా ఆడిన మాట తప్పని వారు. సరే, నీరు లేని చోట మమ్మల్ని చంపమని కోరారు. ఎందుకంటే అంత జలమయంగా ఉంది. విష్ణువు విశ్వరూపముతో నీటిపైకి తన శరీరమును పెంచి తన ఊరువులపై వారిని ఉంచి చంపివేశాడు. గణపతి వలన తాను సిద్ధి పొందుట చేత అక్కడ విష్ణువు గణపతిని ప్రతిష్ఠించాడు. ఆ ప్రదేశం సిద్ధి టేక్ అయింది. పూణేకు 90 కిలోమీటర్ల దూరంలో కర్జత్ తాలూకాలో ఉన్నది. మూడవది పాలిశ్రీ బల్లాళేశ్వరుడు. ఒకప్పటి సింధు దేశంలో వల్లీపురం ఉండేది. వల్లీపురమే పాలీపురంగా రూపాంతరం చెందింది. కళ్యాణ్ ఇందుమతి దంపతులు పాలీపురంలో గొప్ప ధనవంతులు. భగవంతుని యందు భక్తి కలిగి దాన ధర్మాలు విరివిగా చేసేవారు. వారికి భల్లాల్ అను ఒక కుమారుడు ఉన్నాడు. భల్లాల్ బాల్యం నుండి గణపతి భక్తుడు. భల్లాల్ తన తోటి వారందరినీ తీసుకువెళ్లి వనమునకు వెళ్ళాడు. అక్కడ ఒక శిల గణపతి ఆకారంలో కనిపించింది. ఆ శిల గణపతి అని భక్తితో తన మిత్రులతో కూడి పూజలు చేయటం మొదలుపెట్టాడు. మారేడు దళములు దూర్వాయుగ్మములతో విశేషమైన పూజలు చేస్తున్నారు. అలా రోజులు గడుస్తున్నాయి. భక్తి పారవస్యంలో ఆకలి దప్పులు మరిచారు. తమ ఇండ్లకు వెళ్లాలనే ఆలోచన లేదు ఎవరికి. ఆ గ్రామంలోని ఆ బాలుర తల్లిదండ్రులు తమ బిడ్డలు ఇంటికి తిరిగి రాలేదని, బల్లాలు వారందరినీ ఎక్కడికో తీసుకువెళ్ళాడని కళ్యాణ్ మీద ఆగ్రహించాడు. కళ్యాణ్ పిల్లలను వెతుకుతూ వనములోకి ప్రవేశించాడు. అక్కడ పిల్లలు గణపతి పూజ చేస్తుండటం చూశాడు. తన ఆగ్రహమును వారిపై చూపించాడు. పిల్లలు తమ తమ ఇండ్లకు పరిగెత్తారు. భల్లాల్ ధ్యాన సమాధిలో ఉండి తన తండ్రి రాకను గుర్తించలేదు. కళ్యాణ్ కోపంతో భల్లాల్ని కొట్టి అక్కడ చెట్టుకు కట్టివేశాడు. పూజలందుకుంటున్న శిలను విసిరివేశాడు. భల్లాల్ భక్తితో గణపతిని నీకు పూజలు చేస్తున్నప్పుడు విఘ్నములు ఎందుకు కల్పించావు? ఇది నీకు న్యాయమేనా అని నిలదీశాడు. వినాయక విగ్రహమును పారవేసిన వాళ్ళు గుడ్డి చెముడు మగవారైపోదురుగాక అని ఆక్రోశంతో పలికాడు. గణపతి ఒక బ్రాహ్మణ బాలుని వలె భల్లాలకు దర్శనమిచ్చాడు. బ్రాహ్మణ బాలుడి రూపంలో భల్లాల్ని తడిమి ఓదార్చుడితో భల్లాల్ నొప్పులు తగ్గిపోయి శరీరం దృఢమైంది. భల్లాల్ వచ్చింది గణపతి అని గ్రహించి అర్చించాడు. గణపతి వరం కోరుకోమని అనుగ్రహించాడు. భల్లాల్ గణపతి ఆ ప్రదేశంలో స్వయంభూగా వెలసి ప్రజలను అనుగ్రహించాలని వరం కోరుకున్నాడు. గణపతి తన భక్తుని పేరునే ధరించి భల్లాలేశ్వరుగా అక్కడ వెలిచాడు. భల్లాల్ తాను ముందు పూజించిన శిలను డుంటి గణపతిగా ప్రతిష్ఠించాడు. పాలిగ్రామం పూణేకు 111 కిలోమీటర్ల దూరంలో రాయగఢ్ జిల్లా శుద్ధగఢ్ తాలూకాలో ఉన్నది. నాలుగవది మహాడ్ శ్రీ వరద వినాయకుడు. పూర్వము రుక్మాంగదుడు అను రాజు వేటకు వెళ్ళాడు. బాగా అలసిపోయి దగ్గరలో ఉన్న వాచక్నవి అను ముని ఆశ్రమమునకు వెళ్ళాడు. వాచక్నవి రాజుకు అతిథి మర్యాదలు చేసి తాను స్నానమునకు వెళ్తున్నానని రాజుగారిని ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్ళాడు. రాజుగారు విశ్రాంతి తీసుకుంటున్నారు. మహారాజు సౌందర్యానికి మునిపత్ని ముకుంద మోహితురాలైంది. రాజుగారు ఏకపత్ని వ్రతుడు. సున్నితంగా ఆమెను తిరస్కరించాడు. మునిపత్ని ఆగ్రహించి రాజుని కుష్టు రోగముతో బాధపడమని శపించింది. నారదముని రుక్మాంగదుని దీనావస్థను చూసి గణపతిని అర్చించమని
గణపతి మంత్రం ఉపదేశించాడు. రుక్మాంగదుడు తీవ్ర నిష్ఠతో గణపతిని ఉపాసించి స్వస్థుడయ్యాడు. మునిపత్ని ముకుందకు రుక్మాంగదునిపై మోహము పోలేదు. ఆమె మనస్సును గ్రహించిన ఇంద్రుడు రుక్మాంగదుని రూపంతో మునిపత్నిని చేరాడు. ముకుంద గర్భము దాల్చి మగ శిశువును కనది. వాక్నవి మునీశ్వరుడు ఆ పుట్టిన బిడ్డకు గృత్సమధుడు అని పేరు పెట్టాడు. గృత్సమధుడు గొప్ప తపస్వి అయ్యాడు. అత్రి, విశ్వామిత్రుడు వంటి మహర్షుల సరసన కూర్చుని శాస్త్ర సంవాదం చేయతలిచాడు. మహర్షులు, నీవు మునికుమారుడు కాదు, రుక్మాంగద రాజకుమారుడు, మా సరసన కూర్చోటానికి అర్హత లేనివాడు అని చిన్నబుచ్చారు. వృక్షమదముని ఆగ్రహించి తన తల్లిని ముళ్ళ పండ్లు కాసేటి ముళ్ళ చెట్టుగా జీవించమని చెప్పించాడు. ముకుంద కూడా తన పుత్రునికి లోకాల కంటకుడైన రాక్షసుడు నీకు కుమారుడు పుట్టుగాక అని ప్రతిశాపం ఇచ్చింది. ఆకాశవాణి వృక్షమధుడు రుక్మాంగదుని పుత్రుడు కాదు, ఇంద్రుని పుత్రుడు అని పలికింది. తల్లి కొడుకులిద్దరూ ఆశ్చర్యపోయారు. వృక్షమధుడు కేవలం గాలిని ఆహారంగా స్వీకరించి 1000 సంవత్సరములు గణపతి అనుగ్రహం కోసం తపస్సు చేశారు. గణపతి ప్రత్యక్షమయ్యాడు. నీవు గొప్ప ఋషిగా, మంత్రదక్షగా కీర్తించబడతావు అని అనుగ్రహించి వరము కోరుకోమన్నాడు. వృక్షమధుడు గణపతిని ఆ ప్రదేశంలోనే వెలసి ప్రజలను అనుగ్రహించమని వరం కోరాడు. గణపతి తదాస్తు అని అక్కడే వెలిశాడు. మహాగఢ్ రాయగఢ్ జిల్లాలోని కిలాపూర్ తాలూకాలో ఉన్నది. 5వ కథ తేవూర్ చింతామణి గణపతి. పూర్వము అభిజిత్ అను రాజు ఉండేవాడు. ఆయన ధర్మపత్ని మహారాణి పేరు గుణవతి. వారికి సంతానం కలుగక వైశంపాయన మహర్షిని తమకు సంతానం కలిగే ఉపాయం చెప్పమని ప్రార్థించారు. వైశంపాయనుడు వారికి గణపతి మంత్రం ఉపదేశించి గణపతిని ఉపాసించమని చెప్పాడు. వారికి సకాలంలో ఒక పుత్రుడు ఉదయించాడు. వానికి గణరాజు అని నామకరణం చేశారు. గణరాజు పెరిగి పెద్దవాడయ్యాడు. గణరాజు వేటకు వెళ్లి వేటాడి అలసిపోయాడు. దాహం తీర్చుకొనటానికి దగ్గరలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమమునకు వెళ్ళాడు. కపిల మహర్షి మహారాజుకు అతిథి సత్కారం చేశాడు. రాజుగారికి ఆయన పరివారమునకు గొప్ప విందు భోజనం ఏర్పాటు చేశారు. గణరాజు కపిల మహర్షితో, ఇంతమందికి రెప్పపాటులో ఇంత పెద్ద విందు ఎట్లా ఇవ్వగలిగారు అని ప్రశ్నించాడు. కపిల మహర్షి చింతామణిని చూపించి అది దేవేంద్రుడు తనకు ఇచ్చాడని చెప్పాడు. గణరాజు ఆ మణిరాజుల వద్ద ఉండటం అవసరం, తనకు ఇవ్వమని కోరాడు. కపిల మహర్షి ఇవ్వనన్నాడు. రాజు తన బలముతో మణిని గ్రహించి వెళ్ళాడు. కపిల మహర్షి దుర్గామాతను ప్రార్థించాడు. దుర్గాదేవి ప్రత్యక్షమై గణపతిని ప్రార్థించమని చెప్పి వెళ్ళింది. కపిల మహర్షి ప్రార్థనకు సంతసించి గణపతి ప్రత్యక్షమయ్యాడు. కపిల మహర్షి గణరాజు చింతామణిని గ్రహించి వెళ్ళాడు. వానిని దండించి తన మణిని తనకు ఇప్పించవలసినది అని కోరాడు. వినాయకుడు గణరాజుతో యుద్ధము చేసి పరశువుతో గణరాజును సంహరించి చింతామణి కపిలునికి అందజేశాడు. కపిల మహర్షి చింతామణికి తన వద్ద భద్రత లేదని గణపతికి తిరిగి ఇచ్చివేశాడు. గణపతి గణరాజుల యుద్ధము కబంధ వృక్ష సమీపంలో జరిగినది కావున తేవూర్ గ్రామము కబంధ తీర్థమని ప్రసిద్ధి చెందింది. కపిల మహర్షి గణపతిని అక్కడ వెలసి భక్తులను అనుగ్రహించవలసినదిగా ప్రార్థించాడు. గణపతి కపిల మహర్షి కోరికపై అక్కడ వెలిశాడు. చింతామణి గణపతి దేవాలయము పూణే జిల్లాలో హవేలీ తాలూకాలో ఉన్నది. 6వ కథ లేన్యాద్రి శ్రీ గిరిజాత్ముడు. పార్వతీమాత సంతానార్థి పరమేశ్వరుని ప్రార్థించింది. పరమేశ్వరుడు పార్వతీమాతను 12 సంవత్సరాల పాటు గణేశ మంత్రం జపిస్తూ గణేశుని ఉపాసించమని చెప్పాడు. పార్వతీదేవి తపమాచరించిన పర్వతమే లేనియాద్రి. భాద్రపద శుద్ధ చవితి నాడు అభ్యంజనమాచరించుటకు ఒంటికి నలుగు పెట్టి ఆ రాలిన నలుగు పిండితో ఒక గణపతి బొమ్మను చేసి ప్రార్థనలు చేసింది. వినాయకుడు బాలకుడుగా అవతరించి పార్వతీమాత ఒడిలో పెరిగాడు. బాల గణపతిని సంహరించమని సింధురాసురుడు తన సైన్యాన్ని పంపించాడు. క్రూరాసురుడు, బాలాసురుడు, వ్యోమాసురుడు
కుశలాసురుడు అను మహారాక్షసులు బాలగణపతిచే సంహరించబడ్డారు. విశ్వకర్మ లేన్యాద్రి పర్వతాన్ని సేవించాడు. బాలగణపతిని దర్శించి పూజలు చేసి కమలము, అంకుశము, పాశము, పరశువు ఆయుధములుగా అర్పించాడు. గౌతమ మహర్షి వచ్చి గణపతికి ఉపనయనం చేశాడు. పరమశివుని చేత విఘ్నాధిపత్యం పొంది విఘ్నేశ్వరుడయ్యాడు. గిరిజాతనయుడు కాబట్టి గిరిజాత్మజుడుగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. పూణే జిల్లాలో గోలేగాం నందు ఈ ఆలయం ఉన్నది. 7వది ఓఝర్ శ్రీ విఘ్నేశ్వరుడు. పూర్వము అభినందనుడు అను రాజు పెక్కు యజ్ఞములు చేశాడు. గొప్ప తపస్సు చేశాడు. అభినందనుని వలన తన పదవికి ముప్పు కలుగుతుందని ఇంద్రుడు భయంతో విఘ్నుడు అని వాణిని పంపి యజ్ఞములను ధ్వంసం చేయమని పంపాడు. విఘ్నుని దాడికి తాళలేక యజ్ఞ యాగాదులు స్తంభించాయి. కర్మకాండ నశించింది. ధర్మము మరుగున పడిపోయింది. దేవతలు గణపతిని ప్రార్థించారు. విఘ్నుని నుండి ధర్మమును రక్షించమని యజ్ఞయాగాదులు పునరుద్ధరించమని వేడుకున్నారు. గణపతి పార్శ్వమహాముని దీపవత్సల అను దంపతులకు జన్మించాడు. తన అంకుశమునకు విఘ్నుని గురించి దేవతల ముందు నిలబెట్టాడు. తన శక్తితో విఘ్నాసురుని మాయలు శక్తిని హరించాడు. విఘ్నుడు గణపతిని శరణుజొచ్చాడు. తన పేరు కూడా ప్రసిద్ధి చెందినట్లుగా వరము కోరాడు. గణపతి విఘ్నుని పేరు తన పేరులో కలిసి వచ్చినట్లుగా విఘ్నేశ్వరుడని వినాయకుడిగా అక్కడ వెలిశాడు. గణపతి విఘ్నునితో తన నూతన నామంతో అర్చించిన వారికి విఘ్నములు లేకుండా పూజలు చేయని వారికి విఘ్నములు కలుగు చేయమని ఆజ్ఞాపించాడు. ఓఝర్ పూణే జిల్లాలో జున్నర్ తాలూకాలోని ఒక గ్రామం. ఆఖరిది 8వది రంజన్గాం శ్రీ మహాగణపతి. వృత్సమదమునికి తన తల్లి రాక్షసుడు జన్మిస్తాడని శపించింది. వృత్సమధుడు గణపతి భక్తుడు. గణపతి ధ్యానంలో ఉండగా ఆయనకు తుమ్ము వచ్చింది. ఆ తుమ్ము నుండి ఒక బాలుడు జన్మించి ఆయన ఎదురుగా నిలిచాడు. నీవెవరు అని వృత్సమధుడు అడిగాడు. ఆ బాలుడు, నీ తుమ్ము నుండి పుట్టినవాడను, నీవే తల్లి తండ్రి అన్నాడు. వృత్సమధుడు కుమారుని యందు వాత్సల్యంతో గణానాంత్వ మంత్రమును ఉపదేశించి తపమాచరించమన్నాడు. పిల్లవాడు ఆ మంత్రాన్ని 5000 సంవత్సరాల పాటు జపించాడు. గణపతి ప్రత్యక్షమై వరము కోరుకోమని చెప్పాడు. బాలుడు తనకు ముల్లోకాలలో ఎక్కడా ఎదురు లేకుండా దేవతలను సైతం జయించినట్లు, తాను కోరినది కోరుకున్న వెంటనే సిద్ధించినట్లు వరం అడిగాడు. గణపతి కాంచనము, రజతము, లోహంతోనూ నిర్మించిన 3 పురములు నిర్మించి ఇచ్చాడు. ఆ పురములు పరమేశ్వరుడు ఒక్కడే తుదముట్టించగలడు. నీవు త్రిపురాసురునిగా కీర్తిని పొందెదవు అని గణపతి అనుగ్రహించాడు. త్రిపురాసురుడు ముల్లోకాలను వశపరుచుకున్నాడు. దేవతలకు నారద మహర్షి గణపతిని ప్రార్థించమని సూచించాడు. దేవతలు సంకట నాశన గణపతిని అర్చించాడు. గణపతి ప్రత్యక్షమై అభయమిచ్చాడు. వారు చేసిన స్తోత్రము సంకటనాశన గణపతి స్తోత్రముగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చాడు. గణపతి త్రిపురాసురుని వద్దకు ఒక బ్రాహ్మణ రూపంలో కలిశాడు. త్రిపురాసురుడు బ్రాహ్మణుని అర్చించి ఏమి కావాలో కోరుకోమని చెప్పాడు. బ్రాహ్మణుడు శివుని వద్దనున్న చింతామణి గణపతిని తెచ్చి ఇవ్వమని కోరాడు. త్రిపురాసురుడు శివునితో యుద్ధము చేసి శివుని ఓడించి చింతామణి గణపతిని పొందాడు. త్రిపురాసుని చేతి నుండి క్షణంలో ఆ మూర్తి అదృశ్యమైంది. నారదుడు శివునితో గణపతిని అర్చించకపోవటం వలన అపజయం కలిగిందని వెంటనే గణపతిని పూజించమని చెప్పాడు. శివుడు 100 దివ్య సంవత్సరాలు గణపతి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. గణపతి ప్రత్యక్షమయ్యాడు. శివునికి ఒక బాణము, తన సహస్రనామములు ఇచ్చాడు. శివుడు భక్తితో ఆ నామములు పారాయణ చేశాడు. శివుడు ఆ బాణముతో పాశుపతాస్త్రము సంధించి త్రిపురాసురుని సంహరించాడు. ఆ రోజు కార్తీక పౌర్ణమి. విఘ్నేశ్వరుని మూర్తిని శివుడు స్వయంగా ప్రతిష్టాపన చేశాడు. ఆయనే మహాగణపతి. రంజన్గాం పూణే అహ్మద్ నగర్ దారిలో ఉన్నది. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.